అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. బంగ్లాదేశ్కి నెమ్మదిగా నిప్పంటుకుంటోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక సలహాదారు యూనస్ సీటు ఊడిపోయేందుకు రెడీగా ఉన్నట్టుగా కదిలిపోతూ ఉంది. ఆట మొదలైంది. బంగ్లాదేశ్ని మతోన్మాద రాజ్యంగా మార్చి భారత్కి తూర్పు నుండి సెగబెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న శక్తులకు ఇప్పుడు కాళ్ల కింద నేల కదిలిపోతోంది. బంగ్లాదేశ్ని పూర్తిగా మరో పాకిస్తాన్ లాగా మార్చడానికి మహమ్మద్ యూనస్ అండ్ అతడిని ఆ పదవిలో కూర్చోబెట్టిన మతోన్మాద రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ని పిశాచం పట్టుకున్నట్టుగా పట్టుకుంది. పాకిస్తాన్ ఎలా భారత్కి వ్యతిరేకంగా 24/7 365 days లఫూట్ ప్లాన్లు వేస్తూ ఉంటుందో అదే విధంగా బంగ్లాదేశ్ చేత కూడా వేయించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. కానీ భారత్ ఆట మొదలెట్టి చాలా రోజులైంది. దీని రిజల్ట్ ఇప్పుడు ఓపెన్ అయింది. బంగ్లాదేశ్లోని ప్రతి ఒక్కరూ మతోన్మాద మహమ్మద్ యూనస్ కి సపోర్ట్ ఇస్తారు అని అనుకుంటే అది వారి దగుల్బాజీ ఆలోచన మాత్రమే. ఎందుకంటే హసీనా పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలు అండ్ హసీనా కావాలి అనుకునేవారు ఇంకా బంగ్లాదేశ్లో కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఏ విధంగా అయితే షేక్ హసీనాకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని తెచ్చి ఆమెను దేశం విడిచి పారిపోయేలాగా చేసి అధికారాన్ని తీసుకున్నారో ఇప్పుడు త్వరలో ఈ టీముకి కూడా, ఈ మహమ్మద్ యూనస్ టీముకి కూడా నిప్పంటుకోవడానికి రెడీగా ఉంది. పారిపోయిన హసీనా భారత్లో ఉంది. భారత్లో ఒక సురక్షితమైన ప్రాంతంలో ఉంది. భారత ప్రభుత్వం ప్రస్తుతం ఆమెను రక్షిస్తోంది. అయితే ఆమె కేవలం తన ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే ఇక్కడ ఉండి కాలక్షేపం చేయడం లేదు. సీక్రెట్ గా బంగ్లాలోని మతోన్మాదుల కాళ్ల కిందకు పెట్రోల్ పోస్తోంది. హసీనా పార్టీకి చెందిన అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు నియర్లీ 6 లక్షల మంది బంగ్లాలో తిరిగి అవామీ లీగ్ అధికారంలోకి రావడం కోసం యాక్టివ్ గా పనిచేస్తున్నారు. వీరు కొన్ని నెలలుగా ప్రస్తుతం కంటికి కనబడకుండా ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ పద్ధతుల ద్వారా బంగ్లాలోని కార్యకర్తలతో కమ్యూనికేట్ అవుతున్నారు. షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాలో పతనమయ్యాక అక్కడ మతోన్మాద శక్తులు అత్యంత భయంకరంగా రెచ్చిపోయారు. అవామీ లీగ్ కార్యకర్తలపైన, హిందువులపైన, ఇంకా ఇతర మైనారిటీలపైన భయంకరమైన హింసాత్మక చర్యలు జరిపారు. దీంతో అవామీ లీగ్ ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ని విడిచి పారిపోయారు. అయితే పారిపోయిన వీరు రివెంజ్కి ప్లాన్ చేస్తూనే ఉన్నారు. సోమ, మంగళ ఈ 2 రోజుల్లో, అంటే ఈ రోజు రేపు దేశవ్యాప్తంగా బంద్కు పిలిపించింది అవామీ లీగ్. దిమ్మ తిరిగిపోయింది మహమ్మద్ యూనస్కి, అతని వెనక ఉన్న మతోన్మాద రాజకీయ పార్టీలకి. ఇది ఎలా సాధ్యం? మేం పూర్తిగా క్రూర జంతువులలాగా మారి ఎదురు తిరిగిన ప్రతివారిపైన హింసాత్మక దాడులు చేస్తూ ఉంటే అవామీ లీగ్ కార్యకర్తలకు ఇంత ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది అని గత 15 రోజులుగా సోమ, మంగళవారాల్లో బంద్కు పిలుపివ్వడానికి కార్యకర్తలందరినీ సమీకృతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవామీ లీగ్ ఈ ప్రయత్నాలను జరుపుతోంది. సుమారుగా 5 నుండి 6 లక్షల మంది అవామీ లీగ్ కార్యకర్తలు కాల్ చేస్తే చాలు ఒక్కచోట చేరడానికి రెడీగా ఉన్నారు అంటూ అవామీ లీగ్ స్వయంగా ప్రకటించింది. అవామీ లీగ్ ఫేస్బుక్ పేజీకి 4.1 మిలియన్ల మంది అనుచరులుంటారు. ఎక్స్ హ్యాండిల్లో 6,54,000 మంది ఉంటారు. యూట్యూబ్ ఛానల్కు 5,10,000 మంది ఉంటారు. ఇంతమంది సభ్యులున్నారు ఇంకా అవామీ లీగ్కి. సో అవామీ లీగ్ క్రమంగా మళ్లీ తన బలాన్ని కేంద్రీకరిస్తోంది అని దీనివల్లనే తెలుస్తోంది. హసీనా భారత్కి పారిపోయి ఖాళీగా కూర్చోలేదు అని, దీనివల్ల తెలుస్తోంది అని, గేమ్ ఓవర్ కాలేదు అని, బంగ్లాలో ఉన్న, బంగ్లా నుండి చెల్లాచెదురై ఇతర దేశాలకు పారిపోయిన తన పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి, వారిని రాబోయే పోరాటానికి సిద్ధపరచడానికి వర్చువల్ ప్లాట్ఫామ్లతో కనెక్ట్ అవుతూనే ఉంది ఆమె. వాట్సాప్, టెలిగ్రామ్ అండ్ ఇతర ఎన్క్రిప్ట్ అయిన ఛానల్స్ ద్వారా అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలు కనెక్ట్ అవుతూనే ఉన్నారు. నిన్న ఈ రోజు బంద్కు పిలుపు ఇచ్చే విషయంగా గత 15 రోజులుగా ప్రయత్నాలు జరిగాయి అని, కార్యకర్తలతో ఈ విధంగా కనెక్ట్ అవుతూ ఉండడం గత ఏడాది నుంచే జరుగుతూ ఉంది. ఇప్పుడు మా అవామీ లీగ్ నుండి పిలుపు ఇస్తే ఒకే చోట చేరడానికి 5 నుండి 6 లక్షల మంది సిద్ధంగా ఉన్నారు అంటూ షేక్ హసీనా ప్రభుత్వం కాలంలో రోడ్డు రవాణా మరియు వంతెనల మాజీ మంత్రి ఒబైదుల్ క్వాదర్ చెప్తున్నాడిప్పుడు. షేక్ హసీనా గారు వెళ్లి భారత్లో ఖాళీగా కూర్చోలేదు, బంగ్లాలో మళ్లీ అధికారాన్ని సాధించడానికి వర్క్ చేస్తూనే ఉన్నారు అంటూ కూడా ఈయన చెప్తున్నాడు. 2024లో విద్యార్థుల తిరుగుబాటు సమయంలో విద్యార్థులకు వ్యతిరేకంగా షేక్ హసీనా దారుణమైన నేరాలకు పాల్పడింది అన్న కేసులు చాలా ఉన్నాయి. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఈ విధంగా ఆమె పైన చాలా కేసులు పెట్టింది. ఈ కేసుల తీర్పు రేపు, అంటే నవంబర్ 17వ తేదీన వెలువడబోతోంది. ఈ సందర్భంగా షేక్ హసీనా
హసీనాకు మద్దతుగా అవామీ లీగ్ ఈ విధంగా బంద్కు పిలిపించింది. బంద్ ప్రభావం బంగ్లాలో తీవ్రంగానే ఉంది. ప్రజా రవాణా స్తంభించింది, పాఠశాలలు మూసివేశారు. ఢాకా, చిటగాంగ్, ఖుల్నా లాంటి ప్రధాన నగరాలలో సాధారణ జీవితం దాదాపుగా స్తంభించిపోయింది. దేశం మొత్తం ఇప్పుడు ఎక్కడ ఏ నిప్పు అంటుకుంటుందో అనే విధంగా భయం గుప్పిట్లో ఉంది. ఏ విధంగా అయితే షేక్ హసీనా పైకి విద్యార్థులు ఉద్యమం పేరుతో ఎలా దూసుకు వెళ్లారో అదే విధంగా ఇప్పుడు అవామీ లీగు కార్యకర్తలు, మద్దతుదారులు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం పైకి దూసుకు వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే అవామీ లీగుకు వ్యతిరేకంగా మతోన్మాద రాజకీయ పార్టీలు, ముఖ్యంగా జమాత్ ఏ ఇస్లామీ అండ్ దాని మిత్రపక్షాలు కూడా తమ సొంత డిమాండ్లను బయటపెడుతూ ప్రదర్శనలు చేస్తున్నారు. ఓవైపు అవామీ లీగ్ బంద్ను ప్రకటించి బంగ్లాను స్తంభింపజేస్తే మరోవైపు వ్యతిరేక మత సంస్థలు ప్రొటెస్టులు చేస్తున్నారు. మొత్తం మీద బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ దేశం ఎలా అసహజంగా అల్లర్లతో, హింసతో కొనసాగాలో అలా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు షేక్ హసీనా అండ్ ఆమెతో పాటు అవామీ లీగుకు చెందిన నాయకులపైన మహమ్మద్ యూనస్ ప్రభుత్వం చాలా కేసులు పెట్టింది. హసీనా పైన అయితే ఉద్యమకారులను నిర్మూలించాలి అన్న ఆర్డర్ను ఇచ్చింది అన్న కేసును పెట్టారు. ఇలాంటి కేసుల గురించిన తీర్పు ఈ 17వ తేదీన అంటే రేపు ఇవ్వనుంది కోర్టు. మరి మహమ్మద్ యూనస్ ఒక కీలుబొమ్మ. జమాతియా ఇస్లామీ లాంటి మతోన్మాద పార్టీలు ఎలా ఆడిస్తే అలా ఆడే ఒక పప్పెట్. ఇతడి ఆధ్వర్యంలో హసీనా పైన పెట్టిన కేసులు ఎలా విచారించబడతాయి, ఎలాంటి తీర్పులు వస్తాయి అనే విషయంగా తెలియంది ఎవరికి? అందరికీ తెలుసు ఎలా వస్తాయి అనేది. అటు పాకిస్తాన్ అయినా, పాకిస్తాన్ లాంటి మరొక ఇస్లామిక్ దేశమైనా, ఆ దేశాలలో ఇలాంటి కేసులు ఎలా విచారించబడతాయి, ఎలాంటి తీర్పులు వస్తాయి అనేది ఎవ్వరికీ ఎవరు చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ గతి ఏమిటి? అతడిపైన కేసు, విచారణ, తీర్పు ఏవి? అతడు జైల్లోనే మగ్గి చస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తే వీరి వాదనలు, తీర్పులు ఎలా ఉంటాయో దీనిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సో అవామీ లీగ్ దీనిపైన చాలా భారీ స్థాయిలో స్పందించింది. బంగ్లాదేశ్ భారత్కి సరిహద్దు దేశం. ఈ దేశంతో వాణిజ్య అండ్ భద్రతలకు సంబంధించిన చాలా మార్గాలు ఉంటాయి. బంగ్లాదేశ్ వాస్తవంగా భారత్కు బఫర్ జోన్ లాంటిది. సో ఇక్కడ ఏది జరిగినా దీనిపైన భారత ఇంటెలిజెన్స్ అండ్ రా నిశితంగా గమనిస్తూ ఉంటాయి. షేక్ హసీనా భారత్లోనే ఉంది. ఆమె తన అవామీ లీగ్ కార్యకర్తలతో కమ్యూనికేట్ అవుతూనే ఉంది. అవామీ లీగుకు సంబంధించిన కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలంతా ఒకరికి ఒకరు కమ్యూనికేట్ అవుతూనే ఉన్నారు అని దీనివల్ల తెలుస్తోంది. మరి దీని అంతటి వెనక ఎవరున్నారు? భారత్ని టార్గెట్ చేస్తున్న మహమ్మద్ యూనస్ ప్రభుత్వం తోక పైన కాలు పెట్టి తొక్కి ఆపవలసిన అవసరం భారత్కి అయితే చాలా ఉంది. మరి మన రా అండ్ ఐబీలు ఈ పనిలో తీవ్రంగా పనిచేస్తున్నారు అనడంలో డౌట్ ఉందంటారా? మొత్తం మీద బంగ్లా క్రమంగా సివిల్ వార్ దిశకు వెళుతున్నట్టుగా కనబడుతుంది అని చాలా మంది అంటున్నారు. పాకిస్తాన్ లాంటి పనికిరాని చెత్త దేశం తోక పట్టుకుని ప్రయాణం చేస్తున్న ఏ దేశమైనా దానికి కూడా ఇంతే గతి పడుతుంది. కుక్కలు చింపిన విస్తరిలా మారుతుంది. ఆ దేశంలో ఎప్పుడూ ఓ చితి వెలుగుతూనే ఉంటుంది అనడంలో అతిశయోక్తి ఏముంటుంది? సో ఫైనల్ గా ఏమిటి అంటే అవామీ లీగ్ బంగ్లాదేశ్ లో తన శక్తిని నెమ్మదిగా ప్రదర్శించడం ఈ విధంగా ప్రారంభించింది అని చెప్పవచ్చు. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.